అయోధ్యలో ఒక చిన్న గ్రామంలో విద్యావతి నివసించేది. ఆవిడ రాముడికి చాలా గొప్ప భక్తురాలు. అలాగే రాత్రి పగలు రాముడికి పూజలు చేస్తూ తన సమయాన్ని గడుపుతూ ఉంటుంది. తన చిన్న గుడిసెలో ఎక్కువగా ఏమీ ఉండదు, కాని తను రామమందిరాన్ని కట్టించడానికి కొంత డబ్బు సేకరిస్తుంది. దానిమీద దామోదర్ దాస్ దృష్టి పడుతుంది. ఏంటమ్మా ఇంత పొద్దున్నే వాకిలి ఊడుస్తున్నావు? ఇంటికెవరన్నా వస్తున్నారా ఏంటి? మీరు దాని గురించి అడగాలా? నా రాముడు వస్తున్నాడు. మీరు వినలేదా? గవర్నమెంట్ వాళ్ళు అనుమతినిచ్చారు ఆయన మందిరాన్ని నిర్మించడానికి. ఇక అయోధ్య నగరం సంతోషంతో నిండిపోతుంది. కలియుగం అంతా త్రేతాయుగంగా మారిపోతుంది. ఇదైతే నిజమే. 500 సంవత్సరాల నుండి నడుస్తున్న ఈ వాదంలో నేను దిగాలనుకోవడం లేదు. నాకొక విషయం చెప్పండి. అడుగు. ఎలాగో మా ఇంటి వరకు వచ్చావు కాబట్టి ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఈ చిన్న గుడిసెలో ఎన్నో ఏళ్లు గడిపావు. ఇప్పుడు ప్రతి ఊర్లో గవర్నమెంట్ వాళ్ళు ఇళ్లు కట్టిస్తున్నారు. మీ పేరు కూడా లిస్టులో ఉంది. మరి ఇంకా ఎందుకు ఈ గుడిసెలో ఉంటున్నారు? నా ప్రభువు రామచంద్రుడికి ఇన్నేళ్లుగా నిలువ నీడలేదు. నేను పక్కా ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి? నాకు ఈ చిన్న గుడిసే చాలా ఎక్కువ. ఒక విషయం చెప్పమంటారా? మీరు తప్పుగా అనుకోకూడదు. ఇప్పుడు నేను ఏ వయసుకి చేరుకున్నాను అంటే నాకు దేని గురించి కూడా తప్పుగా అనిపించదు. అమ్మా, మీ ఆలోచనలకి నా ఆలోచనలకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వసలు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు దామోదర్ దాస్. అమ్మా, ఒకవైపు మీరు శ్రీరామచంద్రుణ్ణి మీ భగవంతుడిగా భావిస్తున్నారు, మరోవైపు నా రాముడికి నిలువు నీడలేదు. మరి నేనెలా పక్కా ఇంట్లో ఉండగలను అంటున్నావు? భగవంతుడు మన అందరిలో ఉన్నాడు కదా. నీకు నా భక్తి ఎప్పటికీ అర్థం కాదు దామోదర్. నువ్వు అమాయకుడివి. భక్తికి మూఢనమ్మకానికి చాలా తేడా ఉంటుందమ్మా. నా మాట నమ్మండి. మీరు ఏ డబ్బునైతే రామమందిరం కోసం సేకరించారో ఆ డబ్బుని పేదవాళ్ళకివ్వండి. కనీసం వాళ్లకైనా మంచి జరుగుతుంది. ఆ మాట చెప్పి దామోదర్ దాస్ విద్యావతిని ఎగతాళి చేస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. దామోదర్ దాస్ వెళ్లిపోయిన తరువాత విద్యావతి మళ్లీ రామనామ జపం చేస్తుంది. మరుసటి రోజు విద్యావతికి తెలుస్తుంది చాలా మంది రామమందిరానికి వెళ్లడానికి బయలుదేరుతున్నారని. విద్యావతి ఒక పళ్ల దుకాణం దగ్గరికి వెళ్లి, నాకు 5 కిలోల పళ్ళు కావాలి అన్నట్టు, మీ పొలంలో ఎన్నైతే చెట్లున్నాయో ఆ చెట్లల్లో ఉన్న తీయని పళ్ళు మాత్రమే కావాలి. వాటిని సేకరించడానికి నాకు ఎంత సమయం పట్టినా పర్వాలేదు. ఏంటమ్మా, ఉన్నట్టుండి మీరు ఇన్ని పళ్ళెందుకు కొనుక్కుంటున్నారు? అరే, ఈ పళ్ళు నేను నా కోసం కాదు, నేను నా రామయ్య కోసం తీసుకువెళ్తున్నాను. రామయ్య? ఎవరు రామయ్య? మీకు సంతానం లేదు కదా? అరే, నేను నా రామచంద్రుడి గురించి మాట్లాడుతున్నాను. శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే తన భక్తురాలు శబరి ఎంగిలిని తిన్నాడో అలా. అయితే మీరేమనుకుంటున్నారమ్మా? రామచంద్రుడు మీ ఎంగిలిని తింటాడు అనా? నువ్వు నాకు తీయని పళ్ళు ఇవ్వు, నీ పనేదో నువ్వు చూసుకో. దుకాణందారుడు విద్యావతిని చూసి మనసులో ఆలోచిస్తూ ఇలా అంటాడు. ఈవిడ శ్రీరామచంద్రునికి చాలా మంచి భక్తురాలని నాకు తెలుసు, కానీ నాకు ఈ విషయం తెలీదు. అంతే పెద్ద మూర్ఖురాలు అని. దీన్ని నేను అవకాశంగా తీర్చుకోవాలి. నేను మీకు సరైన ధరకి ఇస్తాను. కిలో 1000 రూపాయలు అవుతుంది, కేవలం మీకోసం. ఏంటి, 1000 రూపాయలు కిలోనా? నువ్వు చాలా ఎక్కువగా చెప్తున్నావని నీకు అనిపించడం లేదా? అమ్మా, నేను మీకు కేవలం తీయని పండ్లు మాత్రమే ఇస్తాను కదా. మరి మీరు మీ రామయ్య కోసం 1000 రూపాయలు పెట్టి కిలో పండ్లు కూడా కొనలేరా? అయితే మీ భక్తి అబద్ధం అన్నమాట. లేదు, నేను నా రామయ్య కోసం 1000 కాదు, 10,000 ఇచ్చి పళ్ళు కొనగలను. ఆ మాట చెప్పి విద్యావతి తన సంచిలో నుంచి 10,000 తీసి ఆ దుకాణందారుకు ఇస్తుంది. దుకాణందారు విద్యావతికి తీయని పళ్ళు ఇస్తాడు.
విద్యావతి ఆ పళ్ళను తీసుకుని గుడివైపు వెళ్తుంది. కాని ఆమెకు తెలీదు తన వెనక ఒక కోతి వస్తోంది అని. విద్యావతి ఒక కొళాయి దగ్గర ఆగి నీళ్లు తాగుతుంది. అంతలో ఆ కోతి ఆ పళ్లను అక్కడ్నుంచి దొంగిలించి తీసుకువెళ్తుంది. అరే, నా పళ్ళేమయ్యాయి? ఇప్పుడు నేను రామయ్యకి ప్రసాదంగా ఏం పెట్టాలి? అతి కష్టం మీద నేను 10,000 రూపాయలకి పళ్ళు కొన్నాను. ఇప్పుడు వాటిని కూడా ఎవరో దొంగిలించారు. విద్యావతి ఎంతో దిగులుగా అక్కడే కూర్చుంటుంది. అప్పుడే ఒక పంతులు అక్కడికి వచ్చి విద్యావతితో ఇలా అంటాడు. ఏమైంది అమ్మగారు? ఎందుకింత దిగులుగా కూర్చున్నారు? భగవంతుడి గుడి దగ్గర దిగులుగా కూర్చోకూడదు. ఇక ఇప్పుడు అయోధ్య నగరంలో చాలా భవ్యమైన మందిరాన్ని నిర్మిస్తున్నారు. మనం అక్కడ కూడా వెళ్ళాలి. నేను మీకు ఏమని చెప్పాలి పంతులు గారు? ఘోర కలియుగం మొదలైపోయింది. నేను నా రామయ్య కోసమని కొన్ని పళ్లను కొన్నాను. ఒక కోతి ఆ పళ్లను దొంగిలించి తీసుకువెళ్ళింది. ఇప్పుడు నేను ఆయనకి ప్రసాదంగా ఏం పెట్టాలి? మీరేం కంగారు పడకండమ్మా. భగవంతుడు ప్రసాదానికి ప్రసన్నుడవడు. ఆయన తన భక్తుల భక్తిని చూసి ప్రసన్నుడవుతాడు. మీరు వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోండి. లేదు పంతులు గారు, నేను ఒట్టు పెట్టుకున్నాను. ఎప్పుడైతే నా శ్రీరామచంద్రుడికి గుడి నిర్మిస్తారో అప్పుడే గుళ్ళో ప్రవేశిస్తాను అని. ఆ మాట చెప్పి విద్యావతి ఎంతో దిగులుగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్లీ తన భక్తిలో లీనమవుతుంది. కొన్ని రోజుల తర్వాత గుడి కట్టే ప్రక్రియ మొదలవుతుంది. ఒకవైపు గుడిని నిర్మిస్తూ ఉంటారు. విద్యావతి తన భక్తిలో లీనమై ఉంటుంది. అలా ఒకరోజు విద్యావతి బజారులో కూరలు కొంటూ ఉంటుంది. అప్పుడే తను చూసేసరికి దామోదర్ దాస్ పళ్ళతనితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నిజంగానే ఆ ముసలావిడ్ని బాగా మోసం చేశావు. ఆ ముసలావిడి దగ్గర నుంచి నేనేవైతే 10,000 తీసుకున్నానో వాటిలో నుంచి 5,000 నీకే ఇచ్చేశాను కదా. నిజమే, నీకు ఆ ఉపాయాన్ని ఇచ్చింది నేనే కదా. ఆ ముసలావిడ రామభక్తిలో ఎంత పిచ్చిదైపోయిందంటే ఆయన కోసం ఏమైనా చేసేటట్లుంది. అప్పుడే అక్కడికి విద్యావతి వస్తుంది. ఆవిడ, మీరిద్దరూ సిగ్గుపడాలి. అసలు మీ ఇద్దరికీ సిగ్గుసరం అనేది ఏవైనా ఉందా లేదా? భగవంతుడి భక్తురాలిని ఇలా మోసం చెయ్యడానికి మీ ఇద్దరికీ మనసెలా ఒప్పింది? చూస్తూ ఉండండి. మందిరం ఎప్పుడైతే నిర్మించడం పూర్తవుతుందో ఈ కలియుగం సమాప్తమవుతుంది. మీలాంటి స్వార్థపరులు పాపాత్ములు కూడా అంతమవుతారు. ఇదిగో ముసలమ్మ, నేను నీ వయసుకు చాలా మర్యాదిస్తున్నాను, కానీ చాలా ఎక్కువైపోయింది. ఇక మీదట ఒక్క మాట మాట్లాడినా నాకంటే చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. దామోదర్ దాస్ ఆ మాట అంటాడో లేదో అక్కడికి ఒక అందమైన వ్యక్తి వస్తాడు. మీ అమ్మా నాన్నలు మీకు ఇదేనా నేర్పించింది? మీ తల్లి వయసుతో ఉన్న స్త్రీతో ఇలా దుర్వ్యవహారం చేస్తారా? నేను ఇంకేదైనా మాట్లాడేలోపు మీరిద్దరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ యువకుడి మాటల్లో ఏముందో తెలీదు. దామోదర్ దాస్ ఇంకా దుకాణందారుడు భయపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మీరు నాతో పాటు రండమ్మా, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను. ఆ వ్యక్తి విద్యావతిని ఇంటి వరకు తీసుకువెళ్తాడు. ధన్యవాదాలు బాబూ, భగవంతుడు నీకు మంచి చేస్తాడు. నువ్వు మెడలో శ్రీరామచంద్రుడి లాకెట్ వేసుకున్నావు. బహుశా నువ్వు కూడా రామభక్తుడివయ్యుంటావు. అనుకోకుండా నా పేరు హనుమాన్. అమ్మా, మీరేం కంగారు పడకండి. రాముడు గుడి త్వరలోనే నిర్మించబడుతుంది. నేను మిమ్మల్ని రామ మందిరానికి స్వయంగా తీసుకెళ్తాను. ఇవాటి నుండి మీరు నన్ను మీ పుత్రుడు అనుకోండి. ఆ మాట చెప్పి సుందర యువకుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. విద్యావతి మళ్లీ రామభక్తిలో లీనమైపోతుంది. రామనామ జపం చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత విద్యావతి టీవీలో చూస్తుంది, రాముడి మందిరం తయారైపోయింది అని. అందరూ కూడా భారీ ఎత్తున శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి గుడికి వెళ్తూ ఉంటారు. झोपड़ी के भाग
విద్యావతి ఆ రోజు కోసమే ముందు నుంచి ఏర్పాట్లు చేసుకుని ఉంటుంది. తను పళ్ళు ముందుగానే కొనిపెడుతుంది. విద్యావతి తన ఇంట్లో నుంచి బయటికి బయలుదేరుతుంది. అంతలో దామోదర్ దాస్ కొంతమంది గూండాలతో విద్యావతి ఇంటి దగ్గరికి వస్తాడు. దామోదర్ దాస్, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇక్కడ్నుంచి వెళ్ళిపో. నేను నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. నాకు కూడా నీ మొహం చూడటంలో ఎటువంటి ఆసక్తి లేదు. ముసలమ్మ, ఏ నేల మీదైతే నువ్వు నీ గుడిసెను కట్టుకున్నావో ఆ నేల నీది కాదు, నాది. నేను ఈ గుడిసెను కూల్చేసి ఒక ఇంటిని కట్టించుకుంటాను. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? ఇది మా తాతల నాటి భూమి. నీ దగ్గర దీని కాగితాలున్నాయా? ఒకవేళ లేకపోతే ఇక్కడ్నుంచి బయలుదేరు, లేదంటే నేను నీ మీద పోలీసులకి ఫిర్యాదు చేస్తాను. పోలీసులకు నువ్వు తప్పకుండా ఫిర్యాదు చెయ్యి. అలాగే వాళ్లతో చెప్పు, దామోదర్ దాస్ నీ గుడిసెని కూల్చేశాడు అని. ఆ మాట చెప్పగానే దామోదర్ దాస్ మనుష్యులు గుడిసెను కూల్చేయటం మొదలు పెడతారు. కాసేపట్లోనే విద్యావతి గుడిసె పూర్తిగా కూలిపోతుంది. దామోదర్ దాస్ నవ్వుతూ విద్యావతి వైపు చూసి ఇలా అంటాడు, వెళ్ళి రామమందిరంలోనే ఉండు. ఎంత విచిత్రమో కదా, నీ రామయ్యకి నీడ దొరికింది, కానీ నీ నీడ నీకు దూరం అయింది. చూద్దాం, నీ రామయ్య నీకు నీడనివ్వగలడా లేదా అనేది. ఆ మాట చెప్పి దామోదర్ దాస్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే ఆ సుందర యువకుడు విద్యావతి దగ్గరికి వస్తాడు. ఏడవకండమ్మా, నేనొచ్చాను కదా, అంతా సర్దుకుంటుంది. పదండి, నేను మిమ్మల్ని రామయ్య దర్శనానికి రామమందిరానికి తీసుకెళ్తాను. ఇక శ్రీరామచంద్రుడే మన ఇద్దరికి దారిని చూపిస్తారు. నాకు ఏం జరిగిందో నీకు తెలీదు. చూడు, వీళ్ళు నా ఇంటిని కూల్చేశారు. నాకు నిలువ నీడ లేకుండా చేశారు. ఏం పర్వాలేదమ్మా, మీరు మీ సమస్యని రామచంద్రుడికి చెప్పుకోండి. నాకు నమ్మకం ఉంది, ఆయన మీ సమస్యకు సమాధానం తప్పకుండా చూపిస్తాడు. సుందర యువకుడు విద్యావతిని రామమందిరానికి తీసుకువెళ్తాడు. లోపలికి వెళ్లగానే విద్యావతి కళ్ళు అక్కడి ప్రసాదాన్ని చూసి నమ్మలేకపోతాయి. తను చూసేసరికి ప్రసాదం రూపంలో కొన్ని రోజుల క్రితం ఏ పళ్ళైతే దొంగిలించబడ్డాయో అవే పెట్టుంటాయి. ఇవి ఆ పళ్లే కదా, కొన్ని రోజుల క్రితం దొంగిలించబడ్డాయి. ఇవి ఇక్కడికెలా వచ్చాయి? పైగా ఈ పళ్ళన్నీ ఎలా ఎంగిలి చేయబడ్డాయి? బహుశా ఈ పండ్లను శ్రీరామచంద్రుడే తిన్నాడనుకుంటాను. ఆయన మీ భక్తిని స్వీకరించారు. అప్పుడే విద్యావతి చూసేసరికి ప్రసాదం మీద తన 10,000, అదే ఆ దుకాణందారుకు ఆవిడ ఇచ్చిన 10,000 కూడా ఉంటాయి. అరే, ఈ 10,000 రూపాయలనే ఇచ్చి నేను నా రామయ్య కోసం పళ్లను కొన్నాను. విద్యావతి ఆ మాట చెప్తుందో లేదో అప్పుడే ఒక చమత్కారం జరుగుతుంది. చూస్తూ ఉండగానే విద్యావతి ఆ అందమైన పురుషుడితో కూలిపోయిన తన గుడిసెలో ఉన్నట్టు అనుభూతి చెందుతుంది. విద్యావతి ఆ అందమైన యువకుడిని చూసి, ఎవరు నువ్వు? విద్యావతి ఆ మాట అంటుందో లేదో అప్పుడే ఆ అందమైన యువకుడి రూపం ఒక విశాలమైన వానర రూపంగా మారుతుంది. అతనెవరో కాదు, స్వయంగా హనుమంతుడు. మీరు ఆ శ్రీరామచంద్రుడి దాసుడు హనుమంతుడు కదా. నేను ధన్యురాలినయ్యాను. మీ దర్శనాన్ని పొంది నాకు ఎలా అనిపిస్తోందంటే నేను స్వర్గంలో ఉన్నాను అన్నట్టు. అవునమ్మా, నేనే శ్రీరామచంద్రుడి దాసుణ్ణి, పవనపుత్ర హనుమంతుణ్ణి. నన్ను ప్రభు శ్రీరాములు స్వయంగా మీ దగ్గరకు పంపించారు మీకు సాయం చేయడానికి. ఇదెలా సాధ్యమవుతుంది? రాముడికి నీడ దొరికిన తర్వాత మీకు నీడ దొరకకుండా ఉంటుందా? చూస్తూ ఉండగానే కూలిపోయిన విద్యావతి గుడిసె ఒక అందమైన ఇల్లుగా మారిపోతుంది. ప్రభు ఇలా కూడా ఆజ్ఞాపించారు, ఎవరైతే మీ పట్ల దుర్వ్యవహారం చేశారో వాళ్ళని శిక్షించమని. వద్దు, వాళ్ల తరపున భగవంతుడిని నేను క్షమాపణ అడుగుతున్నాను. హనుమాన్, వాళ్ళు అమాయకులు, వాళ్లని క్షమించండి. దామోదర్ దాస్ ఇంకా దుకాణందారులు బయటే ఉంటారు. గుడిసె పెద్ద బంగళాగా మారడం చూసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. లోపల హనుమంతుడిని చూసి వాళ్లు వెంటనే పాదాల మీద పడతారు. దయచేసి నన్ను క్షమించండి, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నన్ను కూడా క్షమించండి, నేను భగవంతుడిని అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని ఈ తల్లే క్షమించింది. ఇక మీదట మీరు ఈవిడ దరిదాపుల్లో కూడా రాకూడదు.
ఇక నేను వెళ్లే సమయం వచ్చింది తల్లి. వేరే భక్తులకు కూడా నేను సాయం చేయాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ మాట చెప్పి హనుమంతుడక్కడ్నుంచి మాయమైపోతాడు. ఇక విద్యావతి స్వయంగా మందిరంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ముందు నిలబడి ఉంటుంది. విద్యావతి ఈ రోజుకి భక్తిలో లీనమై ఉంటుంది. రామనామ జపంతో తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉంటుంది.